Subscribe to our channel and press the bell icon for the latest updates. మౌంట్ మాంగ్నీ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత చైర్మన్ బౌలర్ కులదీప్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు. శనివారం న్యూజిలాండ్తో ముగిసిన రెండో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. కులదీప్ 4 వికెట్లతో రాణించి భారత్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ గడ్డపై ఒక స్పిన్నర్ 2 వరుస మ్యాచ్లలో 4 వికెట్లు తీయడం ఇదే మొదటిసారి. మొదటి వన్డేలో 39 పరుగులిచ్చి 4 వికెట్లు, రెండో వన్డేలో 45 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఇప్పటి వరకు తన కెరీర్లో 37 వన్డేలో మ్యాచ్లాడిన కులదీప్ మొత్తం 77 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా 37 వన్డే మ్యాచ్ల తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో కులదీప్ రెండో స్థానంలో నిలిచాడు. తొలి 37 వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉండగా కులదీప్ రెండో బౌలర్గా నిలిచాడు. రషీద్ 37 వన్డేలలో 87 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 2 ఈ జాబితాలో ముస్తాక్ పాకిస్తాన్, మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియాలు సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత స్థానంలో అజంతా మండీస్ శ్రీలంక 72 వికెట్లతో 4వ స్థానంలో ఉండగా షేన్ బాండ్, హాసన్ అలీలు 71 వికెట్లతో సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్తో శనివారం ముగిసిన రెండో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. భారత్ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత్ బౌలర్ల దెబ్బకు 40.2 ఓవర్లలోనే 234 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. సిరీస్లో మూడో వన్డే సోమవారం ఉదయం 7:35 ఇదే స్టేడియం వేదికగా జరగనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.